Hello everyone, good morning. Let's learn GK and vocabulary by learning Hindu newspaper today. Okay, let's see our first main headline in news perspective. India to sign US deal only after clarity on tariff rates. Okay, you might have remember India US ఒక ట్రేడ్ డీల్ అగ్రిమెంట్కి వచ్చాయి. ఇట్స్ నాట్ లైక్ దే హ్యావ్ సైన్ ద డీల్, దే హ్యావ్ ఫార్మల్లీ కొన్ని ఓవర్వ్యూ అంటే స్కీమాటిక్ లాగా ఎట్లెట్లా ఉండాలి అని అగ్రిమెంట్కి వచ్చారు. బై హ్యావింగ్ దిస్ న్యూస్ అరౌండ్ 1 or 1.5 months బ్యాక్, సో our economy was very much positive side because India and US were about to sign the deal, and because of this news US also reduced tariffs on India. Okay, మన మీద టారిఫ్స్ కూడా తగ్గించింది బికాస్ వీఆర్ ఓకే టు సైన్ ద డీల్స్ విచ్ వాస్ డిక్టేటెడ్ బై యూఎస్ యాక్చువల్లీ. సో ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్, time went and then the Supreme Court of US ruled out like tariff is illegal. Tariff is not the correct way to extract money from the consumers. Okay, సో ఈవెన్చువల్లీ అసలు వరల్డ్లో ఏ కంట్రీ నుంచి టారిఫ్ లేకుండా చేశాయి. మనమేమో ట్రేడ్ డీల్ సైన్ చేసుకొని టారిఫ్ తగ్గించుకుంటే యూఎస్ సుప్రీంకోర్టు అసలు టారిఫ్ ఏ కంట్రీ మీద విధించినా తప్పు అని చెప్పి ఎంటైర్ టారిఫ్నే ఇల్లీగల్ చేసేసింది. దానివల్ల ఎవ్రీ కంట్రీస్ టారిఫ్ ఈజ్ రెడ్యూస్ టు బేస్ ప్రైస్ ఆఫ్ 10%. ఓకే, సో మనం ట్రేడ్ డీల్ సైన్ చేయడంలో అసలు అర్థం ఉందా? వితౌట్ ట్రేడ్ డీల్ ఆల్సో ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ టారిఫ్ రిడక్షన్ బెనిఫిట్స్. సో దెన్ అగైన్ వీ స్లో డౌన్ ఆర్ సైనింగ్ ఆర్ డీల్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే మాటికి టారిఫ్స్ మాట తీయకుండా యాక్చువల్లీ టారిఫ్స్ ఎంత ఇస్తారనే క్లారిటీ వచ్చాకే మేము డీల్ సైన్ చేస్తాము అని ఇండియా ఈజ్ సేయింగ్ దట్. ఓకే, నెక్స్ట్ న్యూస్ ఐటమ్, గార్నర్ లేస్ రోడ్ మ్యాప్ ఫర్ స్ట్రాంగర్ తెలంగాణ. లేస్ అంటే ఏంటి? మన చిప్స్ ప్యాకెట్ లేస్ కాదు. లేస్ మీన్స్ ఒక రోడ్ మ్యాప్, తెలంగాణకి రోడ్ మ్యాప్ని ఎలా ఉండాలని ఆయన ఆవిష్కరించడం, ఐ మీన్ టు షో ఆర్ టు డిజైన్ అట్లా. దీని V2 ఫామ్ LAID పాస్ట్ టెన్స్. ఓకే, ఎస్ ఎందుకు వచ్చింది? బికాస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఒక ప్రాపర్ నౌన్ గురించి చెప్తున్నాం. ఓకే, సమ్వన్ ఇన్ సింపుల్ ప్రజెంట్ థర్డ్ పర్సన్ కదా, ప్రాపర్ నౌన్ థర్డ్ పర్సన్ కాబట్టి ఎస్, వర్బ్ టేక్స్ ఎస్. ఓకే, దీని V2 ఫామ్ లేస్ అంటే ఏంటి? అతను ప్లాన్ చేశారు, రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందని మ్యాప్ ప్లాన్ చేశారు. ఇండైరెక్ట్లీ ఇట్ డజంట్ మీన్ లైక్ గవర్నమెంట్ హ్యాస్ లేడ్ ద రోడ్ మ్యాప్. అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు గవర్నమెంట్, మన ప్రజెంట్ ఏ గవర్నమెంట్ ఉంటుందో వాళ్ళు ఒక కంప్లీట్ స్క్రిప్ట్ ఇస్తారు గవర్నర్కి. దే హ్యావ్ టు జస్ట్ రీడ్ దట్. ఓకే, సో ఇక్కడ గవర్నర్ నిన్న అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కాబట్టి అతను మాట్లాడాడు, అందులో ఇది ఉంది కాబట్టి అలా చెప్పారు. See again, we got Hormuz Strait in the news. So without this Hormuz Strait, hardly any news passes until this war closes. Okay, సో ఇప్పుడు అర్థమవుతుంది వరల్డ్కి ఇది ఎంత ఇంపార్టెంట్ ట్రేడ్ రూటో, ఎంత వరల్డ్ ట్రేడ్ దీని మీద డిపెండ్ అయి ఉంది, ఇది ఇరాన్ కంట్రోల్లో ఎందుకు ఉంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఫైన్, సో వాట్స్ యువర్ జాబ్ ఈజ్ లైక్ ఇన్ ఎనీ అప్కమింగ్ ఎగ్జామ్స్, బికాస్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, దిస్ ఈజ్ ఆల్సో విల్ బీ పార్ట్ ఆఫ్ జీకే క్వశ్చన్స్. ఓకే, సో కంప్లీట్ తెలుసుకోవాలి దీని బార్డరింగ్ స్టేట్ ఏంటి, గల్ఫ్ ఆఫ్ పర్షియాని గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలిపే ఈ చిన్న దారిని హార్ముజ్ స్ట్రైట్ అంటారు. ఇటు గల్ఫ్ ఆఫ్ పర్షియా ఉంటుంది, ఇటు గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఉంటుంది. సో జాగ్రఫికల్లీ దీని చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటి, ఇది ఏ రెండు గల్ఫ్స్ని కలుపుతుంది, ఇట్లాంటి కంప్లీట్ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు వై దిస్ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ఫర్ ట్రేడ్ రూట్స్ అనేది యూ హ్యావ్ టు లెర్న్ సో దట్ యూ విల్ క్రాక్ ద జీకే ఎగ్జామ్ యాజ్ వెల్, జీకే క్వశ్చన్స్ యాజ్ వెల్. So any government exam going forward, at least for 1 or 2 years, there is high chances of getting questions on Strait of Hormuz. Okay, next let's see the editorial, neighborhood diplomacy and its West Asia challenge. అంటే ఇప్పుడు ఇరాన్ కూడా మన నైబర్హుడ్లో పార్ట్ అవుతుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే విచ్ ఈజ్ నాట్ టూ ఫార్. ఇరాన్కి మనకు మధ్యలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉంది అంతే, సరేనా? So it's also very near to us because it's part of Asia. Iran is also part of Asia. We are also part of Asia. Okay, so ఈ నైబర్హుడ్ మనం ఎట్లా, ఈ ఇరుగు పొరుగు అంటారు నైబర్హుడ్, విచ్ ఐ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. సో ఈ డిప్లొమసీ అంటే ఏంటి? దౌత్య సంబంధం, మీన్స్ రిలేషన్షిప్స్ హౌ ఆర్ మెయింటైన్ బిట్వీన్ కంట్రీస్. అండ్ ఇట్స్ వెస్ట్ ఏషియా ఛాలెంజ్, వెస్ట్ ఏషియాలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? అదర్ విత్ ద సింకింగ్ ఆఫ్ ఇరానియన్ వార్షిప్ ఐరిస్ దేనా. If you remember, last week US has torpedoed అంటే సబ్మెరైన్స్లో ఉండే ఒక వెపన్, దాన్ని ట్రిగర్ చేసి ఇరానియన్ నేవీ యొక్క IRIS దేనా అనే ఒక నేవీ షిప్ని కూల్చేసింది.
వేర్ ఇట్ హ్యాస్ డన్ ఇన్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్లో చేసింది, బట్ ఇఫ్ అవర్ కంట్రీ ఈజ్ లైక్ దిట్, ఫర్ ఎవ్రీ కంట్రీ దేర్ విల్ బి సర్టెన్ లిమిట్, డిస్టెన్స్ లిమిట్. దాన్ని ఎలా కొలుస్తారంటే నాటికల్ మైల్స్. డిస్టెన్స్ ఇన్ సీస్ ఆర్ మెజర్డ్ ఇన్ నాటికల్ మైల్స్. మన దగ్గర కిలోమీటర్స్ అంటాం కదా రోడ్వే అయితే, సో సీలో మాత్రం నాటికల్ మైల్స్ అంటారు. సో ఎవ్రీ కంట్రీకి కొంత దూరం ఓన్ టెరిటరీ ఉంటుంది. దే ఆర్ ఓన్ ఇండియన్ వాటర్స్ మన కంటెక్స్లో. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. సో మన బార్డర్, మన ఆనుకొని కొన్ని నాటికల్ మైల్స్ ఏమో ఇట్స్ ఆర్ ఓన్ వాటర్, ఇండియాస్ వాటర్ అవుతాయి. దాని తర్వాత మళ్ళీ కొన్ని నాటికల్ మైల్స్, అది ఒక డిజిగ్నేషన్ ఉంటుంది, యూ హ్యావ్ టు గూగుల్ ఇట్. ఓకే, కొన్ని నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఉంటుంది. మీన్స్ దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్ టు ఇండియా ఇండైరెక్ట్లీ ఆర్ వాట్ ఎవర్ కంట్రీ ఇట్ ఈస్ సరౌండెడ్ బై. నెక్స్ట్ కమ్స్ ఇంటర్నేషనల్ వాటర్స్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వాటర్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. సో ఎకనామిక్ జోన్లోకి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి కానీ ఓన్ టెరిటరీ వాటర్స్లో కానీ ఏదైనా షిప్ కానీ సబ్మెరైన్ కానీ రావాలంటే మన పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, వేరాజ్ ఇంటర్నేషనల్ వాటర్లో ట్రేడ్ జరగడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. ఏదైనా షిప్ ఇట్లా వెళ్ళిపోవచ్చు. బట్ ఇఫ్ ఇట్ వాంట్ టు గో లైక్ దిస్, దెన్ ఇట్ హ్యాస్ టు టేక్ ద పర్మిషన్. అదర్వైజ్ వాట్ విల్ డూ, అవర్ నేవీ విల్ కన్సిడర్ యాజ్ ఎ థ్రెట్. పర్మిషన్ లేకుండా ఎంటర్ అవుతున్నారు మా ఏరియాలోకి అని, దే మైట్ అటాక్ ద షిప్స్ ఆర్ వెజల్స్. ఓకే, సో ఈ ఇరానియన్ షిప్ని ఎక్కడ చేశారు వాళ్ళు? ఇంటర్నేషనల్ వాటర్స్లో చేశారు, ఇండియన్ ఓషన్లోనే. బట్ ఇట్ హ్యాస్ టార్పిడోడ్ ఇన్ ఇంటర్నేషనల్ వాటర్స్. మీన్స్ బార్డరింగ్, మన ఇండియన్ ఓషన్లో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్కి బార్డర్లో ఇంటర్నేషనల్ వాటర్లో కూల్చేశారు. వై? ఇఫ్ ఇట్ హ్యాస్ డన్, యుఎస్ అదే పని మన వాటర్స్లో చేస్తే దానికి ఇప్పుడు అది ఇండియా యుఎస్ వార్ అయిపోయేది. బికాస్ మన సోవియరంటీ దెబ్బతిని మన ఏరియాలోకి వచ్చి వాళ్ళు బాంబు వేయడం, విచ్ వీ విల్ నాట్ యాక్సెప్ట్, రైట్? అందుకని వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్కి వెళ్ళేదాకా చూసి ఇంటర్నేషనల్ వాటర్లో పేల్చేశారు. ఇండియన్ ఓషనే, బట్ అవుట్ సైడ్ ఆర్ మన టెరిటరీ బయట. సో ఆన్ మార్చ్ 1 ద వార్ ఇన్ వెస్ట్ ఏషియా కేమ్ హోమ్ టు సౌత్ ఏషియా. అది ఎక్కడ ఉంది? ఇండియన్ ఓషన్ సౌత్ ఏషియాలో ఉంది కదా. సో ఎక్కడో వెస్ట్ ఏషియాలో జరిగే యుద్ధం ప్రభావం మన వెస్ట్ ఏషియా వరకు వచ్చింది అని చెప్తున్నారు. విత్ ఈచ్ పాసింగ్ డే ద వార్ హ్యాస్ దట్ బిగన్ ఆన్ February 28 హ్యాస్ రీచ్ సౌత్ ఏషియన్ హోమ్స్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్. రోజు రోజుకి మన వెస్ట్ ఏషియాలో స్టార్ట్ అయిన వార్ మన ప్రతి ఇంటికి వస్తుంది. ఎలా? నంబర్ ఆఫ్ వేస్. ఇప్పుడు మనం గ్యాస్ షార్టేజ్ ఎందుకు? వెస్టేజ్ ఇవ్వాలి అంటే వార్ మన దాకా వచ్చినట్టేనా వార్ ఇంపాక్ట్? క్రూడ్ ఆయిల్ షార్టేజ్ ఉందా? క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ వెస్ట్. వార్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ఆర్ హోమ్స్ యాజ్ వెల్. Number of ways. What are the number of ways? Disrupting the availability of daily necessities. Disrupting ante damaging. సో డైలీ నిత్యావసరాలని, డైలీ నెసెసిటీస్ అంటే నిత్యావసరాలని, మన నిత్యావసరాలని దెబ్బతీస్తుంది, ట్రావెల్ని దెబ్బతీస్తుంది. బికాస్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు ట్రావెల్. ఓకే, మనం వెస్ట్కి వెళ్ళాలంటే, యూఎస్కి వెళ్ళాలన్నా, లండన్ ఆర్ ఎనీ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా, దుబాయ్ ఎయిర్పోర్ట్ ఈజ్ హబ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రాన్సిట్. ఓకే, సో ఏ ఫ్లైట్ అయినా సరే, మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ విల్ హ్యావ్ హాల్టింగ్ అట్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ ఫ్రమ్ దేర్ విల్ బి అనదర్ ప్యాసేజ్. ఓకే, సో ఇప్పుడు దుబాయ్ పేల్చేశారు, మిడిల్ ఈస్ట్ అంతా ఇబ్బంది ఉండడం వల్ల ట్రావెల్ డిస్టర్బ్ అయింది, ట్రేడ్ డిస్టర్బ్ అవుతుంది బికాస్ ఆఫ్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్, ఫుడ్ అండ్ ఫ్యూయల్, కుకింగ్ అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. సో వార్ హ్యాస్ రీచ్ నాట్ ఓన్లీ జస్ట్ సౌత్ ఏషియా, వెస్ట్ ఏషియా, ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హోమ్ అని చెప్తున్నారు ఆథర్. అప్రాక్సిమేట్లీ 25 million సౌత్ ఏషియన్స్ లివ్ అండ్ వర్క్ ఇన్ వెస్ట్ ఏషియా. సౌత్ ఏషియన్స్ అంటే ఏమేమి కంట్రీస్ వస్తాయి? ఇండియా వస్తుంది, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్, ఇట్లా కింద ఏషియాకి సౌత్ ఉన్న కంట్రీస్. సో ఓవరాల్ ఇవన్నీ కంట్రీస్ కలిపి 25 million పీపుల్ వెస్ట్ ఏషియాలో పనిచేస్తారు, ఇంక్లూడింగ్ 10 million ఇండియన్స్. అందులో 25 millionలో 10 million ఇండియన్సే ఉంటారు, 5 million పాకిస్తానీస్ అండ్ బిట్వీన్ 5 to 6 బంగ్లాదేశీస్, 2 million నేపాలీస్ అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ ఫ్రమ్ శ్రీలంక, భూటాన్, మాల్దీవ్స్ అండ్ అఫ్ఘన్స్, బిట్వీన్ 5 to 8 million. ఓకే, దెర్ ఆర్ రెఫ్యూజీస్ యాజ్ వెల్. రెఫ్యూజీ అంటే ఎవరు? శరణార్థి కోరి వెళ్ళేవారు. అంటే మా కంట్రీలో వార్ జరుగుతుంది, మమ్మల్ని అక్కడ బ్రతకనియట్లేదు, దయచేసి మీ కంట్రీలో ప్లేస్ ఇవ్వండి అని శరణార్థం కోరి కంట్రీలో రెఫ్యూజీస్ కూడా ఉంటారు. యూరోపియన్ కంట్రీస్ రెఫ్యూజీస్ని తీసుకుంటాయి, యుఎస్ రెఫ్యూజీస్ని తీసుకుంటాయి. మనము కూడా ఏ అదర్ రిలీజియన్స్ ఎక్సెప్ట్ ఇస్లాం, హిందూస్ కానీ సిక్ కానీ అట్లా కొన్ని రిలీజియన్స్లో ఉన్న, బంగ్లాదేశ్లో ఉన్న హిందూస్ని రెఫ్యూజీస్ అడిగితే తీసుకుంటాం, పాకిస్తాన్లో ఉన్న హిందూస్ రెఫ్యూజీ అడిగినా తీసుకుంటాం. అట్లా ఎవ్రీ కంట్రీ యాక్సెప్ట్ సమ్ వన్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ యాజ్ ఎ రెఫ్యూజీ. మనల్ని శరణం కోరి వస్తే యాక్సెప్ట్ చేస్తారు. సో కొంతమంది ఇరాన్లో రెఫ్యూజీస్ కూడా ఉన్నారు, అట్లా వాళ్ళ కంట్రీ పారిపోయి వదిలివేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. ఇన్ అడిషన్, ఇండియన్స్ మేక్ అబౌట్ 15% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్
సీఫేరర్స్ ఆఫ్ సీ క్రీవ్ అబౌట్ మర్చెంట్ షిప్స్ వరల్డ్ వైడ్ మర్చెంట్ షిప్స్ అంటే ఏంటి? ట్రేడ్ జరిగే షిప్స్. ఓకే, నేవీ షిప్స్ ఏమో దే ఆర్ యూజ్డ్ ఫర్ డిఫెన్స్. ఓకే, ట్రేడ్ కోసం ఏంటి? వెజల్స్ ఉంటాయి, పెద్ద పెద్ద షిప్స్, దాని నిండా గూడ్స్ ఉంటాయి. సో అందులో పనిచేసే వర్క్ ఫోర్స్లో 15% ఆఫ్ పాపులేషన్ ఆర్ ఇండియన్స్. అండ్ కంప్లీట్ ట్రేడ్ సీ రూట్స్ ఇబ్బంది పడ్డాయి కదా, సో ఇండియన్స్ ఆర్ అగైన్ ఇంపాక్టెడ్ అలాంగ్ విత్ అదర్ సౌత్ ఏషియన్ నేషన్స్ ఆఫ్ ఆల్ ఆర్ రిస్క్ అట్ హార్మ్. ఇంకా సౌత్ ఏషియన్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ రిస్క్లో ఉన్నారు. పర్టికులర్లీ దోస్ పొజిషన్ అమౌంట్ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్. ఈ స్ట్రేట్ దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది. ఇప్పుడు రీసెంట్గా థాయిలాండ్ రిలేటెడ్ ఒక వెజిల్ని ఇరాన్కు అటాక్ చేసింది, దానిలో చనిపోయింది మళ్ళీ ఇండియన్ ఇంజనీర్. సో అట్లా డిఫరెంట్ వెజిల్స్లో ఇండియన్సే ఉంటారు, సీలో తిరిగే షిప్స్లో ఉండే 15% పీపుల్ అని చెప్తున్నారు. సో ఇండియా స్టాన్స్ కుడ్ రేజ్ ఐబ్రోస్. స్టాన్స్ అంటే ఏంటి? మనం ఏ పొజిషన్ తీసుకున్నాం. ఇప్పుడు యుద్ధంలో మనం ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి కదా. మనం ఇరాన్ వైపు ఉన్నామా, ఇజ్రాయెల్ వైపు ఉన్నామా, యుఎస్ వైపు ఉన్నామా, లేదా న్యూట్రల్ స్టాండ్ మెన్షన్ చేస్తున్నామా? అంటే మీరు అందరు బాగుండండి, కొట్టుకోకండి, పీస్ ఉంచండి అని జనరలైజ్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాం, అది స్టాండ్ అంటారు. సో టేకింగ్ స్టాండ్ ఈస్ కాల్డ్ స్టాన్స్. ఓకే, సో మన స్టాన్స్ రేస్ ఐబ్రోస్ అంటే ఐబ్రోస్ అంటే ఏంటి? కనుబొమ్మలు ఎప్పుడైతే పైకి లేపుతానో వెన్ యు ఆర్ సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోయినప్పుడు, కొత్తగా అనిపించినప్పుడు. సో మన స్టాండ్ కొంచెం వింతగా అనిపించి మనం దేర్ ఈజ్ అ ఛాన్స్ టు రైజ్ ఐబ్రోస్ అని చెప్తున్నారు. సో ఆథర్ వెంట్ ఆన్ ఎక్స్ప్లెయినింగ్ ద issues in the diplomacy of West Asia and everything. Okay, we'll go to the next article. Beginning and end. The state must allow its citizens the right to die with dignity. సో ఇప్పటి వరకు మనకు రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది లేదు. The first time Supreme Court has approved passive euthanasia, which we are discussing from past 2 to 3 days. So దానికోసం author is explaining something. Okay, Belém as a test of a new model for forest finance. ఇదేంటి? ఇది క్లైమేట్ సమ్మిట్ ఆఫ్ నవంబర్ 2025 వాజ్ హ్యాపెండ్ ఇన్ బెలెమ్ ఈజ్ అ సిటీ ఇన్ బ్రెజిల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఇన్ జనరల్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్. సో ఇంటర్నేషనల్ క్లైమేట్ సమ్మిట్ జరిగింది. ఇది ఫోకస్ ఆన్ రిన్యూడ్ గ్లోబల్ అటెన్షన్, డిఫికల్ట్ బట్ అన్అవాయిడబుల్ ట్రూత్. ప్రొటెక్టింగ్ ట్రాపికల్ ఫారెస్ట్ రిక్వైర్స్ మోర్ దెన్ అంబిషియస్ ప్లెడ్జెస్. జస్ట్ ప్లెడ్జ్ చేయడం కాదు, వీ నీడ్ మోర్. అంబిషియస్ అంటే ఎయిమ్కి ఉండేదే అంబిషియస్. నీకు ఏముంది అనుకో, నువ్వు అంబిషియస్ అవుతావు. ఓకే, అంబిషియస్ మీన్స్ ఒక టార్గెట్ పెట్టుకొని ఉండడం. సో జస్ట్ ప్లెజెస్తో సనవదు, మనం ట్రాపికల్ ఫారెస్ట్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్తున్నారు. యాజ్ వరల్డ్ లీడర్స్ గ్యాదర్డ్ ఇన్ అమెజాన్ సిటీ అంటే ఏంటి? అక్కడ అమెజాన్ వేర్ హౌస్ ఉందనా? కాదు. అమెజాన్ ఈజ్ బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఇన్ సౌత్ అమెరికా. అది బ్రెజిల్లో ఉంటుంది. బ్రెజిల్ మాత్రమే కాదు, చాలా కంట్రీస్ని ఆక్యుపై చేసి ఉంటుంది సౌత్ అమెరికా కాంటినెంట్లో. సో ఈ సిటీ అనేది కూడా ఆ ఫారెస్ట్ దగ్గరలో ఉన్న పార్ట్, అందుకని అమెజాన్ సిటీ అన్నాడు. సో వరల్డ్ లీడర్స్ అందరూ ఆ సిటీలో గ్యాదర్ అయ్యి బ్రెజిల్ ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ, TFFF, ట్రాపికల్ ఫారెస్ట్ ఫర్ ఎవర్ ఫెసిలిటీ ఆర్ ఎ ఫైనాన్స్ మెకానిజం ప్రెజెంటెడ్ యాజ్ ఎ పారాడైమ్ షిఫ్ట్ ఇన్ గ్లోబల్ కన్జర్వేషన్. సో ఆ ట్రాపికల్ ఫారెస్ట్ని కన్జర్వ్ చేయాలంటే మనీ అవసరం. సో ఇప్పటివరకు ప్లెడ్జెస్ మాత్రమే ఉండేవి, ఇప్పుడు కొన్ని యాక్షన్స్ చేసుకున్నాం. విచ్ ఈజ్ ఎ పారాడైమ్ షిఫ్ట్. పారాడైమ్ అంటే ఏంటి? కంప్లీట్ వెళ్ళే కోర్స్ని మళ్ళీ ఒక కొత్త కోర్సులోకి కొత్త దిక్కుకి తీసుకెళ్ళడం. పారాడైమ్ షిఫ్ట్ అంటే మన దిక్సూచి అంటారు కదా, కంప్లీట్లీ ఒక కొత్త ఒరవడి అన్నట్టు. పారాడైమ్ షిఫ్ట్ మీన్స్ కొత్త ఒరవడి అంటే తెలుగు మీనింగ్ ఐడియా ఉంటుంది. సో ఏ కంప్లీట్ షిఫ్ట్ అన్నట్టు పారాడైమ్ షిఫ్ట్. ఓకే, అందులో డిఫరెన్స్ ఏంటి? ఈ కొత్త దానికి ముందు జస్ట్ ప్లెజెస్ తీసుకునే వాళ్ళు, వరల్డ్ లీడర్స్ అందరూ వచ్చేవాళ్ళు, వీ హ్యావ్ టు సేవ్ క్లైమేట్, మనం కార్బన్ ఎమిషన్స్ తగ్గియాలి, ఇది చెప్పేవాళ్ళు. బట్ దేర్ ఆర్ నో కాంక్రీట్ యాక్షన్స్. బట్ నౌ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఈసారి డిఫరెన్స్ ఏంటి? TFFF అనేది ఏంటి? యాక్చువల్లీ TFF ఏం ప్రపోజ్ చేస్తుంది అని చెప్తున్నారు. సో అదేం చేస్తుంది? కంట్రీస్ ఫర్ మెయింటైనింగ్ స్టాండింగ్ ఫారెస్ట్ని మెయింటైన్ చేసే వాళ్ళకి కొంచెం ఖర్చు అవుతుంది కదా, వాళ్ళకు డబ్బులు ఇస్తుంది, కంపెన్సేట్ చేస్తుంది వాళ్ళకి అయ్యే లాసెస్కి. సో దేర్ ఆన్ ఇట్ వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ వాట్ ఈస్ TFF మోడల్ అండ్ వాట్ హ్యాపెండ్ ఇన్ బెలెమ్. ఓకే, నెక్స్ట్ we'll see for the next article. Are 40 out of 100 children malnourished in Gujarat? 100లో 40 మంది మాల్న్యూరిస్డే ఉన్నారా? న్యూరిస్ట్ అంటే ఏంటి? న్యూట్రియంట్స్ ఉండడం న్యూరిస్ట్. మాల్ ఈజ్ నెగిటివ్ వర్డ్, ఆపోజిట్. సో
న్యూట్రియంట్స్ లేకుండా ఉన్నారా 40 అవుట్ ఆఫ్ 100 అనేది చాలా ఎక్కువ. వేర్ ఇన్ గుజరాత్. సో ఫార్ మనకి ఎన్నో ఇయర్స్ నుంచి మనం వింటున్నాం గుజరాత్ ఈజ్ ద డెవలప్డ్ కంట్రీ, గుజరాత్ మోడల్ అని. యాక్చువల్ ఇఫ్ యూ సీ ద డేటా దెర్ ఇస్ నథింగ్ దేర్. ఓకే, కంపారిటివ్లీ తెలంగాణ ఈజ్ మచ్ బెటర్ దెన్ ఎవ్రీ అదర్ స్టేట్. ఓకే, సో గుజరాత్ అని చెప్పి ఇంకా ఈ కాలంలో కూడా 40% ఆఫ్ చిల్డ్రన్ మాల్నరిష్డ్ ఉన్నారంటే ఎంత బ్యాక్వర్డ్ ఇన్ ది స్టేట్. సో అది నిజమా కాదా? డేటా ఏం చెప్తుంది? డేటా ఇండికేట్స్ మీన్స్ డేటా ఈజ్ షోయింగ్ ఇండికేషన్ దట్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఈ పైంది నిజమే. అండ్ దేర్ ఇస్ ఎ హై బర్డన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్ అమంగ్, ఎక్కువ మాల్న్యూట్రిషన్ ఎవరి దగ్గర ఉంది? హయ్యర్ బర్డన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్ అమంగ్ ట్రైబల్ కమ్యూనిటీస్లో ఉంది అని స్కేల్ ఆఫ్ అని చెప్తున్నారు ఈ న్యూస్ అంతా. ఓకే, స్కేల్ ఆఫ్ మాల్న్యూట్రిషన్ అంటే ఎంత మాల్న్యూట్రిషన్ ఉంది అనేది డేటా ద్వారా ఇక్కడ ప్రజెంట్ చేశారు. ఓకే, దీస్ ఆర్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ గుజరాత్. ఫైన్. నెక్స్ట్ న్యూస్ ఐటమ్, నావల్ వార్షిప్స్ ఎస్కార్ట్ ఇండియన్ వెజల్స్ ఫ్రమ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఇందాక నేను చెప్పినట్టు ఇండియన్ వెజల్స్ చూడండి, ఇది వార్షిప్ కాదు, ఇక్కడ మొత్తం గూడ్సే ఉంటాయి. ఎల్పిజి అవ్వచ్చు, ఏదైనా ట్రేడ్కి సంబంధించిన గూడ్స్. సో దీస్ ఆర్ వెజల్స్. వార్షిప్స్ మళ్ళీ వేరే ఉంటాయి, వార్ రిలేటెడ్ నేవీ షిప్స్ వేరు ఉంటాయి. సో దీన్ని ఎవరు అటాక్ చేయకుండా స్ట్రేట్ ఆఫ్ హార్మజ్ దాటిన వెంటనే ఏమొస్తుందని చెప్పాను నేను ఫస్ట్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ వస్తుంది. సో గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి ఇంకా ఎవరు అటాక్ చేయకుండా నావల్ వార్షిప్ దీన్ని ఎస్కాట్ చేస్తున్నాయి, దీని ప్రొటెక్షన్ లాగా వస్తున్నాయి. ఓకేనా అని చెప్తున్నారు. ఇండియన్ నావల్ వార్షిప్స్ దీనికి ఎస్కాట్ ఇచ్చి తీసుకొస్తున్నాయి ఇండియన్ గూడ్స్కి అని చెప్తున్నారు. నెక్స్ట్, సెన్సెక్స్ నిఫ్టీ 50 సర్జ్ 1.1% as concerns over energy supply is. సర్జ్ అంటే టు రైజ్ సడన్లీ, అంటే ఒక్కసారిగా పెరిగినప్పుడు సర్జ్ అంటాం మనం. సర్జ్ ఇన్ ప్రైజెస్ అంటే ఒకటేసారి రేట్లు బాగా పెరిగినాయి అన్నట్టు. అట్లా 1.1% ఒకటేసారి పెరిగింది అంటే అప్పటివరకు ఇట్లా న్యూట్రల్ వచ్చి అరౌండ్ 132 నిన్న ఇట్లా పెరిగిపోయింది, అందుకే సర్జ్ అని వాడారు. సో ఎందుకు పెరిగింది సడన్గా నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్? బికాజ్ ఎనర్జీ కన్సర్న్స్ ఉన్నాయి ఇప్పటివరకు, అందుకని మార్కెట్ పడింది. నిన్న కొంచెం ఎనర్జీ రిలేటెడ్ పాజిటివ్ న్యూస్ వచ్చాయి, ఈవెన్ రిలేటెడ్ వార్ కూడా కొంచెం ఎక్కువ ఇబ్బంది జరగకపోవచ్చు అని. సో సడన్ సర్జ్ ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్, ఫోన్పే డిఫర్స్ మీన్స్ టు పోస్ట్ పోన్ ఆర్ టు డిలే. సో ఐపీఓని డిలే చేశారు అని చెప్తున్నారు. డిఫర్డ్ మీన్స్ డిలే అయింది. ఎగ్జామ్స్ ఆర్ డిఫర్డ్ మీన్స్ ఎగ్జామ్స్ ఆర్ పోస్ట్ పోన్డ్. ఓకే, I think that's we are good to close the discussion today. Okay, let's meet tomorrow again. Have a happy learning. Thank you. Bye bye.